రెడ్డిగా మిగతా అప్డేట్ చూద్దాం. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై పడింది. గ్యాస్ సప్లై లేక హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కొనసాగితే హోటల్స్ మూతపడే అవకాశాలు ఉన్నాయని హోటల్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్కి మాత్రం కొరత వస్తుందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కమర్షియల్ సిలిండర్కి మాత్రం ఇబ్బందులు పడుతున్నారు మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకునేసరికి హౌస్ హోల్డ్కి సంబంధించిన 5 రోజులకి 6 రోజులకి ఇమ్మనమని చెప్పేసి అనాథరైజ్డ్గా యంత్రాంగం తెలిపిందని మాత్రం తెలుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చూసుకునేసరికి మన దగ్గర హోటల్కి సంబంధించిన కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, అసలు కమర్షియల్ సిలిండర్స్ పరిస్థితి ఏమిటి, వీళ్ళకి ఉన్న స్టాక్ ఎన్ని రోజులు వస్తుంది, ఒకవేళ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఏమైనా ఎందుకంటే గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి మీద వండితే ఏ మెనూలు ఇస్తారు అన్న అంశాన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి, ప్రజెంట్ మీ హోటల్లోని పరిస్థితి ఏమిటి, ఏ గ్యాస్ నిల్వలు ఉన్నాయా, ఉంటే ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి చెప్పండి. యుద్ధ కారణంగా గ్యాస్ మేము సరఫరా చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్ మాకు కమర్షియల్ సిలిండర్స్ మొత్తం ఆపేయమని చెప్పారు. అరాకొర ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉన్న వరకు మేము ఇచ్చాము. ఈ 2 రోజుల తర్వాత మనం ఇవ్వగలమా లేదా అని చెప్పేసి వారం రోజుల కింద చెప్పారు. ముందుగుండా కొంచెం వేసుకున్న స్టాక్ మహా అయితే 2 రోజులు కూడాను, తర్వాత కానీ వాళ్ళు ఏమాత్రం సరఫరా చేయలేకపోతే హోటల్స్ అన్నీ మూసుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజలు, హోటల్స్ ఇండస్ట్రీ, దాంతోపాటు ప్రజలు అందరూ కూడాను ఏ రకంగా కూడా ఆహారం అందక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, మామూలుగా ఏ పనుల మీద, ఈ బస్సుల మీద ఎక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఏ రకంగా ఆహారం అందే పరిస్థితి లేదు. దీనికోసం మనం స్టేట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడాను స్టేట్ అసోసియేషన్ కలిసి చెప్పింది, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఎక్కువ తక్కువ ఎక్కడో ఒక దగ్గర ఏ దేశం నుంచో ఎక్కడి నుంచో కొని సరఫరా చేయకపోతే ఇది భారతదేశం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. ఇది ఎక్కువ రోజులు కాదు, ఒక 3-4 రోజుల్లో చాలా ఇబ్బంది వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు మీరు వంటలు గ్యాస్ మీద చేస్తున్నారు, కట్టెల పొయ్యి మీద ఏమైనా చేస్తున్నారు? కట్టెల పొయ్యి చేసే సంస్కృతి పోయిందండి. పూర్వం అప్పట్లో కష్టపడి ఆ రకంగా చేసే మనుషులు ఉండేవారు. తర్వాత ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఓపెన్ ప్లేసుల్లో హోటల్స్ తాలూకా కిచెన్లు ఉండేవి. ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్లో గ్యాస్ మీద పనిచేసే పరిస్థితి, ఆ పొగ ఇవి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఆ ఎగ్జాస్ట్ల నుంచే పొగ వెళ్ళదు. దాని తాలూకా సిస్టమ్ అంతా మారిపోయింది. తర్వాత పొల్యూషన్ కారణంగా ఓకపోయిలు కర్రపొయ్యిలు వాడొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్పడం మూలకంగానే అందరూ గ్యాస్లోకి రావడం జరిగింది. గ్యాస్ లేని పరిస్థితుల్లో అటు హోటల్స్ అవనండి, ఏ సంస్థ అయినా మూతపడిపోయే పరిస్థితి ఉందండి. జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అసలు ఏంటి సార్ పరిస్థితి, అసలు మీ హోటల్స్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఏంటి? యాక్చువల్గా ఇప్పటి వరకు మాకు 1 వీక్ బ్యాక్ తెలియజేసింది ఏమంటే గ్యాస్ కంపెనీస్ మనకి స్టాక్స్ వస్తాయి, ఇస్తాము, పర్వాలేదు, మన రెగ్యులర్ కస్టమర్స్కి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇస్తామని తెలియపరిచారు. అయితే ఈరోజు అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి వాళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు వాళ్ళు సరఫరా మాకు స్టాక్ రావలేదు, మాకు కంపెనీస్ నుంచి, మాకు ప్లాంట్ నుంచి స్టాక్ వస్తేనే మేము ఇవ్వగలం అని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసారు. ఇంకొక రోజు రేపు అయిపోతే 15వ తారీఖు నుంచి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హోటల్ రంగం నడిసే పరిస్థితి అయితే లేదు. దీని మీద ప్రభుత్వం ఈ ఆపకముందే ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని దీన్ని ఏదో రకంగా సప్లై ఇవ్వగలిగితే ఇండస్ట్రీ కొంతకాలం నడుస్తుందండి. లేకపోతే మాత్రం ఇమీడియట్గా ఆపేయాల్సి వస్తుంటుంది. ఆపేయడంతో ఒక్క ఇండస్ట్రీ ఆగిపోయేది కాదు, ఇండస్ట్రీ మీద బతుకుతున్న జిల్లాలో సుమారుగా 30,000 మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డును పడాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్డు పడడం కాకుండా ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ, ఇలాగా చదువుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కోర్టు పనులని, ఆ పనులని, ఈ పనులని బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉందండి. దీని మీద ప్రజెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్య తీసుకుంటే కానీ దీని మీద ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదండి. మీరు బుక్ చేస్తే వాళ్ళు ఏంటి రెస్పాన్స్ ఎలా ఉన్నదండి గ్యాస్ ఏజెన్సీ? నో స్టాక్, అంతే. ఇంకా నో స్టాక్ లేదు, స్టాక్ రాలేదు, లేవు.
మన జిల్లాలో ఏ మూలలు ఉన్నా కూడా మీకు తెచ్చిస్తామంటున్నారు, కానీ సాధ్యం అయ్యేది కాదు. ఎవరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరండి. ఏ గొడవల్లో కూడా స్టాకులు లేవండి. మేము ప్రత్యక్షంగా గొడవన్లకు వెళ్ళి కూడా చూసాము. గొడవన్లో లోడు వస్తుందని వెయిట్ చేస్తున్నారే తప్పించి 6 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు తప్పించి ఎవరు సప్లై ఇవ్వట్లేదండి. ఇప్పుడు గ్యాస్ కొరత మీద ఏమైనా మెనూలు తగ్గిస్తున్నారా, మెనూ రేట్లు ఏమైనా పెంచుతున్నారా, ఏంటి పరిస్థితి చెప్పండి. సరే, ఇప్పటికే మా వ్యాపారాలు చాలా చితికిలు పడిపోయాయండి. మెనూ తగ్గించిన, మెనూ రేట్లు పెంచిన ఇంకా కస్టమర్స్ కూడా వచ్చే ఇదైతే లేదండి. ప్రజెంట్ మా దగ్గర వరకు అయితే ఇంకో 2-3 రోజులు సరిపడా నిల్వలు అయితే ఉన్నాయండి. ఈ 2-3 రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక మార్గం, మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే ఆల్రెడీ పెద్ద పెద్ద పట్టణాల్లో బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఆల్రెడీ చాలా వరకు రెస్టారెంట్లన్నీ మూతపడిపోయాయండి. ఇంకా అది ఒక 2-3 రోజుల్లో మనకి పరిస్థితి ఏర్పడేది అయితే ఉన్నదండి. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఒక హోటలియర్స్గా కాకుండా అందులో పనిచేసే స్టాఫ్, వాళ్ళ ఫ్యామిలీస్ కొన్ని వేల మంది రోడ్డున పడిపోతారండి. మాకు ప్రత్యేకమైన మార్గం చూపించకపోతే కొన్ని వేల మంది రోడ్డు మీద పడిపోతారండి. ఆల్రెడీ మాకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా వస్తున్నాయండి, వీఆర్ క్లోజ్డ్ ఆల్రెడీ. ఇది పెద్ద పెద్ద నగరాల్లో ఆల్రెడీ క్లోజ్ చేసేసారండి. కాకపోతే మనకు ఏంటంటే ఒక 2-3 రోజులు సరిపడ్డ నిల్వలు ఇంకా ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదండి. ఒక 2-3 రోజుల తర్వాత చాలా వరకు శ్రీకాకుళంకి చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలామంది వస్తారు. కోర్టు పని మీద కావచ్చు, హాస్పిటల్స్ పని మీద కావచ్చు, వేరు వేరు పనుల మీద వచ్చేవాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చి పని అయిన తర్వాత తినాలి అనుకుంటే ఇక్కడ ఏం దొరకదండి. ఇంకా ఎందుకంటే వండేది మేము, వడ్డించేది మేము, మాకే వండి వడ్డించడానికి లేదు. మాకు అలానే మాకు కూడా ప్రత్యేకమైన మార్గాలు లేవండి. ఒకప్పుడు కర్రల పొయ్యిల మీద ఉండే, ఊక పొయ్యిల మీద ఉండే ఇవన్నీ ఉండేవి. గవర్నమెంట్ అవన్నీ బ్యాన్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ అవి చేయడానికి కూడా ప్రజెంట్ మా దగ్గర అంత సౌకర్యం కూడా లేదండి. మాకు ఇప్పుడు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఆల్రెడీ సిలిండర్స్ గ్యాస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, డొమెస్టిక్ సిలిండర్స్ అయితే మా దగ్గర లేవండి, కమర్షియల్ అయితే లేవండి, డొమెస్టిక్ అయితే ఏవో అరాకొరకు సప్లై చేస్తామని అంటున్నారు. అలానే మేము రూల్స్కి వ్యతిరేకంగా డొమెస్టిక్ సిలిండర్ తెచ్చి మేము వంట చేయలేమండి. కాబట్టి 100% గవర్నమెంట్ మాకు ఏదైనా ప్రత్యేకమైన మార్గం 100కి 100% చూపించాలండి. వేరే దగ్గర కొని మాకు ఇవ్వడం కానీ ఏదో ఒక విధంగా, ముఖ్యంగా హాస్పిటల్స్కి, ఫెర్టిలైజర్స్ రంగంకి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళతో పాటు సమాన ప్రాధాన్యత మాకు ఇచ్చినా సరే మా రంగం ఎంతో కొంత ముందుకు వెళ్తుందండి. విన్నారు కదా, అందరికీ సమానంగా ఇచ్చే విధంగా చూసుకునేసరికి ఏదైనా సరే ఈ హోటల్ రంగంలో 30,000 మంది పైచులక ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డున పడే అవకాశాలు 2 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ హోటల్ రంగంతో పాటు కిరాణా సామాన్లు, ఇతరత్ర సామాన్లు వాళ్ళకు కూడా ఈ భారం మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హోటల్ రంగానికి వచ్చే వాళ్ళు సంబంధించిన ఈ వస్తువులన్నీ కొనేది ఈ నిత్యావసర వస్తువులు, కందిపప్పుల నుంచి కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఇతరత్ర వస్తువులు కానీ అన్ని రంగాల మీద ఈ హోటల్ రంగం మూతపడితే మాత్రం అన్ని రంగాల మీద ఈ భారం పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం తక్కువ, కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ హాస్పిటల్కి కానీ, ఇతరత్ర పనులకు కానీ శ్రీకాకుళం టౌన్కే రావాల్సింది. ఈ హోటల్స్కి లేకపోతే మాత్రం వాళ్ళకి తిండి దొరికే అవకాశాలు కూడా మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హోటల్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో గ్యాస్కి సంబంధించిన తాజా